Dare to dream big. At Sun, we make it reality. అమ్మాయి కట్టుకున్నది కాస్త వయసు ఎక్కువడమే తప్ప నిజానికి మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంత ఇల్లు, ఇన్ని రాజభోగాలు, అబ్బా మన వంశంలో అటువాడు గాని ఇటువాడు గాని చూస్తారు అనుకో కదండి. అమ్మా ఇల్లు చూద్దాం రవి. ఊరుకోరా అది. అబ్బా మాట్లాడలేకుండా ప్రాణాలు తీసేస్తావు కదరా. సరే పద అమ్మాయి, మేము వెళ్ళి ఇల్లు చూసేస్తాం. చూడమ్మా, నువ్వు ఆస్తి ఐశ్వర్యాల కోసమే ఈ పెళ్లి చేసుకున్నావంటే నమ్మలేకపోతున్నా. ఎందుకో తెలుసా, బంగారు ప్రమిదలోనైనా మట్టి ప్రమిదలోనైనా జ్యోతి ఒకలాగే వెలుగుతుంది. జ్యోతి, తండ్రిగా నేనేమైనా అడిగితే నువ్వు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను. నువ్వు చేసిన ఈ పనికి ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెప్పి తీరాలి. చెబుతావు కదమ్మా, చెబుతావు కదా? కూర్చోండి. ఎవరెవరు వచ్చారు? అమ్మా నాన్న అందరూ వచ్చారు. కూర్చో బాబు, కూర్చో. ఇల్లంతా చూసావా? ఓ చూసానే. బాగుందా? బాగుంది. చూడు, అదిగో ఆ తోట, ఆ చెరువు చూసావా? బాగుందా? బాగుంది. ఇదిగో ఈ మండపం చూడు. బాగుంది. బాగుందా? బాగుంది. అదిగో దూరంగా కొండలు చూడు. ఇల్లు బాగుంది, చెరువు బాగుంది, మండపం బాగుంది, కానీ నువ్వే బాగోలేదు. ఇదెక్కడ చిత్రం అండి? ఇక్కడ స్నానాలు కదా ఒక్కటే మన కొంపంతుంది. కాళ్ళు పడుకుంటే ఎక్కడ పాడైపోతుందేమో అన్నంత దగదగలాడిపోతుంది అనుకోండి. అసలు వంటగదండి, ఆ మధ్య మీరు జడ్జి గారి ఇంట్లో చూపించారు. ఆ వంటగది కంటే 1000 రెట్లు ఘనంగా ఉంది. అబ్బా, ఆ ఎలక్ట్రిక్ కుంపట్లు, ఆ ఎలక్ట్రిక్ చల్లబిరువలు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయండి. సరే గాని అమ్మాయితో చెప్పినా వెళ్దాం. జ్యోతి, మేక బయలుదేరుతాం. అమ్మా అప్పుడప్పుడు వస్తూ ఉండండి. నువ్వు నాకు చెప్పాలేమిటే. పదరా డుంబు. వెళ్ళొస్తాం. మళ్ళీ వచ్చే ఆదివారం వస్తానక్క. వస్తావమ్మా. జ్యోతి, ఆ ఇంటికి నీకు కొంచెం దృష్టి తీసిపారాయి, ఎందుకైనా మంచిది. అదేమిటి, భోజనం వేళ అయింది కదా, వాళ్ళని భోంచేసి వెళ్ళమని పోయావా? బాగుందండి. చుట్టం చూపుకొచ్చిన వాళ్ళకంతా కాఫీ ఇచ్చి పంపాలి, కానీ విందు భోజనాలు కొండమంటారా? వాళ్ళేమన్నా పరాయి వాళ్ళ? ఎవరైతే ఏమండి, వచ్చిన వాళ్ళకంతా వడ్డను మొదలెడితే ఎంత ఆస్తి అయినా కర్పూరంలా కరిగిపోతుంది. జ్యోతి, నువ్వెంత పిసినుగుట్టువా? కాదు, పొదుపరిని. సరే, అమ్మాయికి ఉత్తరం రాయమన్నా రాసారా? రాసిన 4 రోజులైంది. బహుశా ఇవాళ రేపు తనే వస్తుంది. కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతకంటే చిత్రంగా ఆ అమ్మాయి వచ్చిన వేళా విశేషం ఏమిటో గాని మనకు బోలెడంత ఆస్తి కలిసి వచ్చింది. ఆ అమ్మాయి చలవ వల్ల మనకు చాలా డబ్బు వచ్చింది అనే మాటల్ని శశిరేఖ మరోలా అర్థం చేసుకుంది. ఎందుకంటే సృష్టిలో ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్లు చూడడం ఎవరి తరమూ కాదు. ప్రతి ఒక్కరూ తమ దృక్పథంలోంచి తమ మనోభావాలకు అనుకూలంగానే చూస్తారు. అయ్యగారికి కాఫీ ఫ్లాస్ లో పోసి రూమ్ లో పెట్టు. రామా శశి, ఆగు. అయితే నువ్వేనన్నమాట మా నాన్నని పెళ్లి చేసుకున్న మనిషివి. అవునమ్మా, నేనే మీ అమ్మని. నా వయసు దానిలా కనిపిస్తున్నావు. నాకు అమ్మ వెళ్ళవుతావు? అమ్మలో చూడవలసింది వయసు కాదమ్మా, మనసుని. అవసరం కోసం బజార్లోంచి వచ్చిన బొమ్మ అమ్మేలా అవుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవడంలో ఉంటుంది.
ముసలాయన్ని మాయ చేసి కట్టుకున్న నిన్ను అర్థం చేసుకోవాల్సిన అగత్యం నాకు లేదు. అలా అపార్థం చేసుకున్నా సరే నీకు అమ్మనే ఉంటాను. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు గాని ఒక విషయం గుర్తుంచుకో. తాళి కట్టించుకుని మా నాన్నకు భార్య కాగలిగావు కానీ నాకు మాత్రం తల్లివి కాలేవు. శశి, మీ నాన్నగారి గది అటు కాదు ఇటు, ఒకసారి వెళ్ళి కనిపించు. రామ్మా శశి రా. ఇంతవరకు రాకపోతే బహుశా నేను రాసిన ఉత్తరం ఏమన్నా అందలేదేమో అనుకుంటున్నాను. ఉత్తరము అందింది, జరిగిన సంగతులు తెలిసాయి. చాలా సంతోషం అమ్మా. ప్రయాణం అది కులాసగా జరిగిందా? ప్రయాణాలు అలసిపోయి అమ్మాయి వస్తే నించోబెట్టి ఆ పలకరింపులు ఏమిటండి? నాన్న అయితే తాపిగా చెప్పుకోవచ్చుగా కబుర్లు. శుభులు, అమ్మగారి గది చూపించు, నాన్నకు నిలబెట్టు. రెండమ్మాయి గారు. అదమ్మా. శశి, హారతి కళ్ళకద్దుకోమా. ప్రసాదం తీసుకో. సుబ్బులతో కాఫీ పంపిస్తాను. యాండి, ఈ పూట నాటకాలు రాయడం వాయిదా వేయాలి. అలాగే. ఎందుకట? ఎందుకేమిటండి, కాలేజీకి వెళ్ళి అమ్మాయికి అప్లికేషన్ ఫారం తీసుకురావద్దు. మళ్ళీ ఆలస్యం అయితే సీట్స్ దొరకవు. అలాగే పనిలో పని బజార్కి వెళ్ళి అమ్మాయికి 1 డజన్ చీరలు పట్టుకురండి. ఎందుకులేండి, మీరే ముతకు చీరలో పట్టుకురాగలరు, నేనే తీసుకొస్తాను. కాలేజ్ విషయం మాత్రం మర్చిపోకండి. జ్యోతి, ఇందాక నువ్వు పాడింది కళ్యాణి రాగం కదూ? అవునండి. శశి, చూసావమ్మా, రోజు పూజ చేయిందే మంచినీళ్ళైనా తాగదు. అవునవును, హారతిలాగానే ఆవిడ గారి భక్తి కూడా మండిపోతుందిలే. ఏమైనా సతీ సావిత్రి లాంటి పతివ్రత వేషాలు చాలా చక్కగా అభినయించగలదు. శశి, అవును నాన్న, నోట్లో నాలుగు లేని అమాయక భర్త గంపెడాస్తి దొరికితే చాలా మంది వేస్తారు ఈ పతివ్రత వేషాలు. అబ్బే, నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. ఆస్తి కలిసింది నాకు కాదు, జ్యోతికే. ఎందుకు నాన్న, ఈ వయసులో పెళ్లాడమే కాకుండా అబద్ధాలు కూడా ఆడతావు. ఆస్తి నీదంటే నేను వాట అడుగుతానన్నా? అడగనులే. అబద్ధం ఆటలేదమ్మా, నిజమే చెప్తున్నాను. ఈ ఆస్తి జ్యోతిది. ఎలా నమ్మమంటావు నాన్న? ఆ పాటి అందం, అంత ఆస్తి గల ఆ వయసు ఆడపిల్ల మిమ్మల్ని మూసిపడి పెళ్లి చేసుకుందంటే ఎవరైనా నమ్ముతారా? కాకపోతే నా బాధల్లో ఒకటి, ఇప్పటికే 10 మంది నిన్ను వెళ్లిపోయిన అమ్మ పేరుతో విక్రిస్తున్నారు. ఇక రెండో పెళ్ళాం కూడా లేచిపోయిందనే పేరు రాకుండా జాగ్రత్త పడు. ఎందుకమ్మా అంతంత మాటలంటావు? నిజంగానే ఈ ఆస్తి నాది కాదు. అదేమిటండి, ఆస్తి అంతా మీకే వచ్చిందని ఉన్నమాటనండి. ఎందుకు వచ్చింది దొంగ తిరుగుడు? అలా అంటే ఆస్తి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని అమ్మాయి అంటుందనా? అన్నివ్వండి, పరాయి వాళ్ళు అనగాలేంది మన అమ్మాయి అంటే తప్పొచ్చిందా? నిజం చెప్పడానికి నీకున్న ధైర్యాన్ని కాస్త మా నాన్నకు కూడా నేర్పించు. కాఫీ తీసుకోండి. కాఫీ సరే, ఆస్తి నాదని ఎందుకు చెప్పావు? నేనే మీ దానైనప్పుడు నా ఆస్తి మీది కదా, మీ పేరును మార్పిస్తున్నాను కూడా. వద్దొద్దు, ఎందుకలా? అమ్మాయి చాలా అభిమానవతి. ఆస్తి నాదని తెలిస్తే పైసా కూడా అక్కర్లేదంటుంది. అందుకని మీ పేరునే ఉండనివ్వండి. జ్యోతి, నువ్వు మనిషివా దేవతవా? మనిషికి దేవతకు మధ్య ఉన్న శూన్యాన్ని. కాఫీ తీసుకోండి.